అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కలకలం రేపింది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కన నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందాడు. రాంబల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక యువతిని నవీన్ ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి నవీన్ ను అరుణాచలం తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ తీవ్ర గాయాలతో నవీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. నవీన్ సూసైడ్ చేసుకున్నాడని యువతి తల్లి తెలిపింది. తల్లి కూతుళ్లు ఇద్దరే ప్రేమించిన పాపానికి హత్య చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని నవీన్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందినటువంటి నవీన్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం నవీన్ తాలూకా బంధువులు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? నవీన్ ఇక్కడ నుంచి చిన్నపూడి గ్రామానికి ఎప్పుడు వెళ్ళారు మీరంతా కూడా? అక్కడ ఏం జరిగింది? ఎప్పటి నుంచి కూడా ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి? గొడవలు అంటే ఎప్పటి నుంచి కాదండి, మేము వెళ్ళి 10 సంవత్సరాలు అయిందా చిన్నపూడి గ్రామానికి. నా కొడుకు సింహాచలం ఫ్రెండ్స్తో 10th ఫ్రెండ్స్తో వెళ్తాననేసి సింహాచలం గుడికి వెళ్తానని చెప్పాడండి. నా కొడుకు ఫ్రెండ్స్తో కదా వెళ్తాడనేసి నేను పంపించామండి నా కొడుకుని. అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి గుడిలో ఉన్నాడు, వీడియో కాల్ చేశాడండి నా కొడుకు. మళ్ళీ తర్వాత రాత్రి నైటు నా కొడుకు 9:30కు ఫోన్ చేసి, అమ్మ నేను చెన్నై వస్తాను గుడి నుంచి అని ఫోన్ చేశాడమ్మా. నువ్వు ఫోన్ చేసావేటని అడిగాడు. నా చెల్లి ఫోన్ చేసిందని అడిగాడమ్మ నా కొడుకు. అడిగిన తర్వాత చేసింది అయ్యా నాన్నకన్నాను. నేను తిన్నానన్న తర్వాత నేను చెన్నై వచ్చేస్తానమ్మ, అయితే నువ్వు పడుకోయమ్మ బాయ్ అని చెప్పాడు. నేను తెల్లవారు ఫోన్ చేస్తాను అన్నాడమ్మ. అంతే తెల్లవారు 5 గంటలకల్లా నా కొడుక్కి ఫోను మేడమేంచి పడిపోయాడని ఫోన్ వచ్చిందమ్మో. ఎవరో అబ్బాయి చేశాడు ఫోన్, మేడమేంచి పడిపోయాడు నవీన్ అనేసి. అమ్మో నేను ఏమైందనేసి నా కొడుకునే ఇంక ఏడుచుకొని ఉన్నామండి మేము. తర్వాత ట్రైన్ టిక్కెట్ల వల్ల నా కొడుకు ఫ్రెండ్స్తో కాదు అమ్మాయితో వాళ్ళ తల్లితో వెళ్ళాడని నాకు తెలిసిందండి. అప్పుడు ఈ వివరాలన్నీ నా తల్లి ఆ ట్రైన్ టిక్కెట్ల ద్వారా మేము తెలుసుకున్నామండి. అప్పటి వరకు నా కొడుకు ఫ్రెండ్స్తోనే వెళ్ళాడు అనుకున్నానండి నేను. వాళ్ళతో వెళ్ళాడని నాకు అప్పటి వరకు తెలియదండి. నా కొడుకుని దారుణంగా చంపేశారండి వాళ్ళు. ఆ ట్రైన్ టికెట్ వల్ల చంపేశారని నాకు తెలిసిందండి. అప్పటి వరకు అయితే వాళ్ళ ఫ్రెండ్సే చేశారనుకున్నాము. సింహాచలం ఫ్రెండ్స్ 10th కుర్రోళ్ళతో వెళ్ళాడు అనుకున్నానండి నా కొడుకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టికెట్లు ఇవన్నీ తీస్తే బయటికి అమ్మాయి తల్లి చంపేశారనేసి నాకు తెలిసిందండి. నా కొడుకు పీక కోసేశారు, చెయ్యి మీద కోసేసి ఆడ మేడమేంచి పడిపోయాడని మాకు చెప్పారండి. నాకేం జరిగిందో తెలీదు. నా కొడుకు న్యాయం చెయ్యండి. నాలాగా ఎవరికి రాకూడదు. నా ప్రభుత్వం నా కొడుకు న్యాయం చెయ్యండి. నా తల్లిదండ్రులాగా ఎవరికి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. నా ప్రభుత్వం నా కొడుకు న్యాయం చెయ్యమని నేను కోరుకుంటాను. అమ్మాయికి మీ అబ్బాయికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది, అంటే పరిచయం ఉంది? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వాళ్ళే చేశారని నమ్ముతున్నారా? అంటే చేసిన వాళ్ళు ఎవరైనా పేర్లు ఏమైనా తెలుసు? నాకు పేర్లు అంటే అమ్మాయి పేరు చిన్ని, తల్లి పేరు చిన్న అంట, కూతురు పేరు రూప అంటండి. వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుకోగా నాకు తెలియదండి. నా కొడుకు గుడికి వెళ్తానని చెప్పాడు తప్ప ఇవన్నీ టికెట్ల ద్వారాగా తెలిసాయండి. అవన్నీ నాకు తెలీదు. ముందు ఫోన్లోని ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ నా కొడుకు అమ్మాయిని లవ్ చేస్తే నా కొడుకుని నా దగ్గర తీసుకొచ్చి నా కూతురు లవ్ చేస్తాడని చెప్తే నా కొడుకుని మందలించుకుందనండి. చెన్నై తీసుకెళ్లి నా కొడుకు చంపేసింది దారుణంగానండి. అమ్మ తల్లి కూతురును నా కొడుకు ప్రేమించుతాడని నా దగ్గర చెప్తే నా కొడుకునే మందలించుకుందును. చెన్నై తీసుకెళ్ళి నా కొడుకు మెసేజ్ పెట్టి చెన్నై రా నువ్వు తెలుసుకుందామని చెన్నై తీసుకెళ్ళి దారుణంగా చంపేసిందండి తల్లి కూతురును. నాకు ప్రభుత్వం న్యాయం చెయ్యండి. నా కొడుకునే న్యాయం చేసి ఆయన తల్లి కూతురికి దారుణంగా హత్య చెయ్యండి. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికి ఉండకూడదు. అలాంటి పిల్లలు ఎవరికైనా హత్య చేస్తారా? నా కొడుకుని నాకు అప్పచెప్పుకుంటే నేనే ఏదో మందలించుకుందును కదండి. నాకు ప్రభుత్వం న్యాయం చెయ్యండి. ఎవరికి ఇలాంటిది రాకూడదు. ఇంకా మరి కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగిందండి? అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదో సుపారీ ఇచ్చి వీళ్ళని హత్య చేయించడానికి కూడా ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? సూపర్ అంటే వాస్తవాలు మాకు విషయాలు ఏంటంటే, మాకు తమ్ముడు మా మరదలు నాకు లక్షవారం మార్నింగ్ 6కి ఫోన్ చేసి అన్నయ్య ఇలా జరిగింది,
బాబు ఇలా చనిపోయిన నవీన్ అంటే ఏంటని ఇలా చెప్పారండి. నేను వెంటనే పూడి వెళ్ళానండి. వెళ్ళేసరికి మధ్యాహ్నం వరకు 1 గంట 2 గంటల వరకు కూడా చెన్నైలో మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా రిలేషన్ ఉన్న వాళ్ళకి స్టేషన్కి ఒకసారి వెళ్ళండి, అక్కడ బాబు ఇలా జరిగింది, మేము ఇక్కడ నుంచి రాలేకపోతాం, ఈ బాధలో ఉన్నాము, మీరు వెళ్ళి కొద్దిగా కొనుక్కోండి అని చెప్పామండి. వెంటనే వాళ్ళు వెళ్ళాం, అక్కడ వాకప్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళేసరికి 4 అబ్బాయిలని ఇంటర్గేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయిలను ఇంటర్గేట్ చేస్తే స్కూల్ ఫ్రెండ్స్ కదా, అబ్బాయిలు కదా అని చెప్పి మేము అనుకున్నామండి. తర్వాత 2 గంటల ప్రాంతంలో మాకు వాట్సాప్ ద్వారా ట్రైన్ టికెట్ వచ్చిందండి. వచ్చేసరికి అందులో రూప, చిన్ని, మా అబ్బాయి పేరు ఉండేసరికి వీళ్ళు వెళ్ళింది ఫ్రెండ్స్ కాదు, 2 అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళిద్దరు అమ్మాయిలు ఇంటర్గేట్లో ఎందుకు లేరు అంటే ఇక్కడ మిస్యూజ్ చేస్తుంది, కేసుని డైవర్ట్ చేస్తుందని చెప్పి మాకు అనుమానం వచ్చి అక్కడ ఉన్నాక కొంతమందికి ఫోన్ చేసి తర్వాత మా బామ్మర్ది వాళ్ళు ఉన్నారండి ఎక్స్ ఆర్మీ, వాళ్ళని అక్కడికి వెంటనే పంపించడం జరిగింది. వెళ్ళేసరికి అంటే ఒక్కొక్క గంటకి ఒక మలుపు తిరుగుతుందండి. వాళ్ళు ఏం చేయాలంటే అంతవరకు ఫోన్ పూర్తిగా బ్రోకెన్ అయిపోయింది అన్నారు. తర్వాత సాయంత్రం 5 గంటల అయ్యే టైంలో ఫోను పర్లేదు, స్క్రీన్ కూడా ఒకటే పాడైంది, నేను బాగు చేస్తానని చెప్పి మా ఊరి నుంచి అక్కడ ఉన్న అబ్బాయి చెప్పడంతో వెంటనే ఫోన్ ఎప్పుడైతే బాగవుతుందో అన్నదో అమ్మాయి, రూపాని అమ్మాయి నాకు లాస్ట్ కాల్ బుధవారం రాత్రి 3 గంటలకు ఫోన్ చేశాడు. నన్ను రమ్మన్నాడు, ముందు గంట వచ్చాను, ఎక్కడున్నామని అడిగాడు. బయట ఉన్నంతటికి తను ఓకే రానాడు. నేను బయటకు వచ్చేసరికి అబ్బాయి మేడ మీదకి వెళ్ళాడు. నేను పైకి వెళ్తాను సమయంలో రాకలే, నేనే డైరెక్ట్గా వచ్చేస్తానని చెప్పేసి దూకేశాడని చెప్తే అమ్మాయి చెప్తుందండి. అంటే అమ్మాయి చెప్పిన దాంట్లో ఏంటంటే 3 గంటలు జరిగింది, మాకేమో మా తమ్ముడికి మా మరదలకి 5 గంటల టైంలో ఫోన్ వచ్చింది. 3 గంటలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళ ఇంటిమేషన్ మా ఇవ్వాలి, మాకు పేరెంట్స్కి మాకు తెలియదు. వీళ్ళంతా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఏదో చెప్తున్నారండి. అసలు అబ్బాయి ఎవరో మాకు తెలియదండి. వెళ్ళింది వీళ్ళిద్దరితో ట్రైన్కి వెళ్ళాడు. అబ్బాయి మధ్యలో ఎవరు వచ్చారు, అక్కడ ఏం జరుగుతున్నది మాకు కూడా పూర్తి వాస్తవాలు తెలియలేదు. వీళ్ళు మాత్రం అబ్బాయిని చంపడానికి ముందుగా ప్రీ ప్లాన్డ్ గా తీసుకెళ్లారండి. తీసుకెళ్లి అబ్బాయిని చంపేశారండి. ఇది కేవలం అంటే ప్రేమించిన పాపానికే ఇది పరువు హత్యగా భావిస్తున్నారా, లేదంటే ఇంకా గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? పరువు హత్య అని చెప్పి నేను అంటే కులమతాలకి అతీతంగా ఉంటామని మేము. వాళ్ళు కూడా చెప్పుకోలేము, మరి కులమతాలకి అతీతంగా ఉన్నారో ఏమో తెలియదు. అదే ప్రేమించాడు అని చెప్పేసి చంపారని మాత్రం అది నేను వాస్తవంగా భావిస్తున్నానండి. మా అబ్బాయి తప్పు చేశాడనేది మా తమ్ముడుగా మా మదలుగా చెప్పుంటే వాళ్ళు మేము కుటుంబ పెద్దలందరం కూర్చొని అబ్బాయి ఇలా చేయకూడదని మేము మందలించుకునేవారు. లేదంటే వాళ్ళిద్దరు ఇష్టపడితే వాళ్ళని బతిమలాడని వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఉండేవాళ్ళు. ఆ రకంగా కూడా మాకు అవకాశం వాళ్ళు ఇవ్వలేదండి. ఈ నవీన్ కి రూపకి ఎప్పటి నుంచి పరిచయం, అంటే చదువుకునే రోజుల నుంచేనా లేదంటే ఓన్లీ ఆ ఊరు గ్రామం వరకు? పిల్లడిప్పుడు కూడా కామ్ గోయింగ్ అండి, ఏ విషయం కూడా మాతో పంచుకోడు, తన పని తాను చేసుకుంటాడు. ఎవరైనా నమ్మాడంటే మాత్రం చాలా క్లోజ్ గా ఉంటాడండి. పేరెంట్స్ కి ఫాదర్ కి కొద్దిగా ఎక్కువ భయపడి ఏదని చెప్తే పని చేసుకునే తత్వం అండి. మదర్ కి అన్ని చెప్తాడు, కానీ మాకు బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అన్ఎడ్యుకేటెడ్స్ అండి. 4th 5th క్లాస్ వరకు చదువుకుంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఏ విషయాలు తెలియవండి. అబ్బాయి ఏది కూడా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవాడు. పేరెంట్స్ చదువుకోకపోవడం వల్ల ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయిన విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేపారు. మరి అది ముందు పరిచయం ఉందో ఏంటనేది మాకైతే అది వాస్తవాలు తెలుస్తారు. అమ్మాయి పేరెంట్స్ ఏమంటున్నారు అంటే గతంలో కూడా ఈ విషయం గురించి దృష్టిలోకి తీసుకురావడం జరిగిందా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు అసలు ఏ ఊరు అని చెప్పేసి ఆ ఒక్కరోజు ఎంక్వైరీ చేస్తే పక్కనే అచ్యుతాపురం పక్కనే వెంకటాపురం రాంబెల్లి మండలం అని తెలిసింది తప్పించి అంతకుముందు మాకు తెలియదండి. ముందుగా మాకు తెలిసి ఉంటే మేము మందలించుకునేవాళ్ళం, ఎంతవరకు మేము తీసుకెళ్లేవాళ్ళం కదండి. మాకు తెలియకపోవడం వల్ల ఇంత నష్టపోయామండి మేము. అంటే ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతిగా కేసు కింద ఫైల్ చేశారు. మరి దీని మీద మీరు ఎలాంటి ఆరోపణలు చేయబోతున్నారు? ఖచ్చితంగా వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్ గా ముందుగా ప్లాన్ చేసి చంపనేసి మేము భావిస్తున్నాం సార్. అంటే అనుమానాస్పద అంటే బాబు అంత దూరం వెళ్ళి చేసుకోడు కదండి. అలానే చావుకి ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదండి. ఎప్పుడు కూడా మాకు కూడా ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు కానీ వీళ్ళు కూలి కోసం వాడికి వెళ్ళారు తప్పించి బతుకు దీనికి వెళ్ళారు తప్పించి ఊర్లో ఉండి వ్యవసాయం ఎప్పుడు చేసుకుని అప్పుడప్పుడు వెళ్తుంటారండి. మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. ఏ పండుగలకు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మా పిల్లలకి కూడా ధైర్యం చెప్తుంటాడండి. అంత పిరికివాడు కాదండి. తల్లి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూడా అక్కడికి పిలిపించి ఈ దారుణానికి ఒడిగట్టారని భావిస్తున్నారండి. మేము అలాగే భావిస్తున్నాం అండి. కనీసం వెళ్ళేటప్పుడు మాకు కూడా మీ అబ్బాయి ఇలా వెళ్తున్నాడు, వాళ్ళని ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ మాకు ఇంటిమేట్ ఇవ్వాలి కదండి. ఆవిడ మాకు ఇంటిమేట్ ఇవ్వలేదు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఆవిడ నుంచి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా టెంపుల్కి వెళ్తానని చెప్పేసి విషయం చెప్పాలి. అది కూడా మాకు చెప్పలేదండి. అంటే పిల్లడు ఏదైనా చదువుకుంటే అంటే డబ్బులు ఇచ్చే వరకేనండి మా తమ్ముడు. పిల్లడు ఏం అంటే అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల పిల్లలు చదువుకుంటుంటే ఇంటికి వచ్చేసరికి వాడు ఆనందంగా ఉండాలి, అడిగింది ఇవ్వాలి తండ్రిగా నా బాధ్యత అని చెప్పి ఇచ్చాడే తప్పించి పిల్లలు ఫోన్లో తినకేమీ తెలియదండి. ఫోన్ ఎలా వాడాలి ఏది కూడా తెలియదండి. దానివల్ల మరి ఫోన్లో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి కూడా మాకు తెలియవండి. అది
తల్లి పిలిపిస్తేనే ఇక్కడ ఈ నవీన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లారు. వెళ్లిన తర్వాత ఈ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే గ్రామస్తులు వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ అనకాపల్లి.